నమస్తే అండి. 3, 4, 5 తరగతుల వారికి వి లవ్ రీడింగ్ డే 6 యాక్టివిటీస్ ఈ వీడియోలో చేయడం జరిగింది. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. తెలుగు నీతి కథ. ఈ తెలుగు నీతి కథలో మనము ఈరోజు తెలుసుకునే కథ ఏంటంటే అత్యాస అనే కథ గురించి నేర్చుకుందాం. ఈరోజు ఒక ఊరిలో రామయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకువచ్చి ఊళ్ళో అమ్మేవాడు. అతని భార్య గంగమ్మ. ఆమెకి ఆశ ఎక్కువ. ఒకరోజు రామయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక చోట వేటగాడు అల్లిన ఉచ్చులో ఒక బంగారు జింక చిక్కుకొని కనిపించింది. రామయ్య జాలిపడి ఆ జింకను వలలోంచి విడిపించాడు. అప్పుడు ఆ జింక, "నువ్వు నా ప్రాణాలు రక్షించావు. నువ్వు ఏది కోరితే అది ఇస్తాను. నీకు కావలసింది కోరుకో" అంది. "నా భార్యను అడిగి వచ్చి కోరుకుంటాను" అని చెప్పి ఇంటికి వచ్చి జరిగిందంతా భార్యతో చెప్పాడు. రామయ్య, "నువ్వు వెంటనే వెళ్ళి మనకు ఒక ఇల్లు కావాలని అడుగు" అని చెప్పింది. భార్య చెప్పిన ప్రకారం రామయ్య ఇల్లు కావాలని బంగారు జింకను కోరాడు. జింక రామయ్య కోరిన విధంగా ఒక ఇల్లు ఇచ్చింది. కొంతకాలం గడిచింది. గంగమ్మకు మేడలో ఉండాలన్న కోరిక కలిగింది. భర్తను అడవికి పంపింది. రామయ్య వచ్చి అడగగానే బంగారు జింక మేడ కూడా ఇచ్చింది. మరికొంతకాలానికి గంగమ్మకు రాజ్యం, ఆ రాజ్యానికి రాణి కావాలని కోరిక కలిగింది. రామయ్య అడగగానే బంగారు జింక ఆ కోరికను కూడా తీర్చింది. మరికొన్ని రోజులకు గంగమ్మకు ఒక వింత కోరిక కలిగింది. రామయ్య వెనక ముందు ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి, "నా భార్య సూర్యచంద్రులు తన వెంట ఉండాలని కోరుకుంటుంది" అని చెప్పాడు. అప్పటికే కోరికలన్నిటినీ అయిష్టంగానే తీరుస్తున్న బంగారు జింకకు ఆ కోరిక వినగానే చాలా కోపం వచ్చింది. సూర్యచంద్రులు తన ఇంట్లో ఉండాలనుకోవడం ఎంత మూర్ఖమైన కోరికో అనుకుంది. "నీ భార్య సూర్యచంద్రులను ఇంట్లో పెట్టుకోవాలని కోరికగా ఉందా? అయితే మీరు చెట్టు కింద ఉంటే సరి" అని బంగారు జింక తన అంతకుముందు ఇచ్చిన వరాలన్నిటినీ వెనక్కి తీసేసుకొని మాయమైపోయింది. రామయ్య ఇంటికి తిరిగి వచ్చేసరికి గంగమ్మ ఒక చెట్టు కింద దిగాలుగా కూర్చొని ఏడుస్తూ కనిపించింది. మీకు ఈ స్టోరీ చదివారు కదా, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మనకి ఉన్నదాంతో సరిపెట్టుకోవాలి, అంతేగాని అత్యాశకు పోకూడదు. దీని నీతి ఏంటంటే దురాశ దుఃఖానికి చేటు. మనం నెక్స్ట్ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానం చెప్పండి. ఈ కథలో ఆపదలో ఉన్న జంతువు ఏది? రెండో ప్రశ్న, బంగారు జింకను రక్షించింది ఎవరు? మూడో ప్రశ్న, రామయ్య ఎవరి సలహాతో వరాలు కోరుకున్నాడు? నాలుగో ప్రశ్న, ఈ కథలో నీతి ఏమిటి? వి లవ్ రీడింగ్లో భాగంగా ఇంగ్లీష్ స్టోరీ రీడింగ్ చదువుతాం. ఈరోజు మనం ఇంగ్లీష్ స్టోరీ రీడింగ్లో ద థర్స్టీ క్రౌ అనే స్టోరీని చదువుదాం. Once upon a time, there was a crow. He flew here and there in search of water. He saw a pot in the garden. There was a little water in it. He could not drink it. He thought of a plan. He put some stones into it. The water rose up. He drank it and flew away. అనగనగా ఒక కాకి ఉందంట. ఆ కాకి బాగా దాహం వేసిందంట. ఒక కుండలో నీళ్ళు చూసిందంట ఒక చోట. కానీ అవి చాలా లోపలికి ఉన్నాయంట. అవి ఎలాగా పైకి తాగడానికి వీలుగా లేవంట. ఒక ప్లాన్ వేసి దాంట్లో కొన్ని రాళ్ళు వేసిందంట. రాళ్ళు వేస్తే నీళ్ళు పైకి వచ్చాయంట. అవి తాగి ఎగిరిపోయిందంట. దీని నుంచి మోరల్ ఏంటి? నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఇక్కడ సమ్మర్ క్యాంప్ 2024లోని యాక్టివిటీస్లో డే 6కి సంబంధించి తెలుగు యాక్టివిటీ ఇచ్చారు.
ఇక్కడ గుణింత అక్షరాలు ఇచ్చారు. ఆ గుణింత అక్షరాలతో గుణింత పదాలు తయారు చేయమన్నారు. ఇక్కడ నా మా అనే 2 అక్షరాలు ఇచ్చారు. నా గుణింతం అలాగే మా గుణింతం ఇచ్చారు. వాటితో మనం గుణింత పదాలు తయారు చేద్దాం. మీనా, నాని, మౌనం, నూక, నోట, నెపం, మొలక, మురళి, మైనం, నళిని, మామ, నౌక, మృగం, నేల, నంది, మైలు. ఇక్కడ జా అనే అక్షరం, బా అనే అక్షరం ఇచ్చారు. ఆ రెండింటితో మనం గుణింత పదాలు తయారు చేద్దాం. జాజి, బీర, బొండం, జోలి, జిలేబీ, బండి, జైలు, బంతి, బోను, జేబు, జీపు, జోదం, బావి, బేబీ, జాతర, బూరి. ఇక్కడ కా అక్షరం, లా అక్షరం ఇచ్చారు. ఆ కా లా గుణింతాలతో గుణిత పదాలు చేద్దాం. కాలు, కిటికీ, లీలలు, కేక, లైలా, కాకి, లారీ, కోణం, కునుకు, కోక, లేత, లోకం, కోత, కౌలు, లిపి, కోపం. ఈ విధంగా మనం తయారు చేసాము. ఇంకా మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి మరికొన్ని సేకరించి మీ ఫ్రెండ్స్తో వాటిని అభ్యాసనం చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MN Info. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.